యూబ్లెట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. రక్తదానం చేయండి. ప్రాణదాతలు కండి. శ్రావణ మాస విశిష్టత ఏంటండి? బాగా చెయ్యాలి, చాలా ఈ మాసం ఈ సంవత్సరం బాగా చెయ్యాలి, లేకపోతే ఈ మాసం అంతా చాలా బాగా ఉండాలి అని చెప్పి. శ్రవణ నక్షత్రం ఉండడం మూలాన ఈ మాసానంతటికి కూడా శ్రావణ మాసం అంటారు. ఈ నెలలో చంద్రుని ప్రభావం చాలా ఉంటుంది. ఓకే సరే, ఇంకో క్వశ్చన్ అండి స్వామి. ఇప్పుడు యాక్చువల్లీ మామూలుగా అయితే వినాయక చవితి రోజు అయితే మనం గడియలు చూసుకుంటాం పూజ స్టార్ట్ చేయడానికి. అలాగే కొన్ని మోస్ట్లీ పండుగల పూజకి గడి చూసుకుంటాం. ఈ శ్రావణ శుక్రవారం కూడా చూసుకుంటాం. అట్లానే ఏం లేదమ్మా, అట్లానే శ్రావణ శుక్రవారం అన్నది ఆ రోజు అయితే చాలు అంతే. ఈ మహా అయితే దుర్ముహూర్తం చూసుకుంటాం అంతే, అంతేగాని ఎప్పుడైనా చేసుకోవచ్చు. తర్వాత ఈ 9 తోరాలు అంటారు కదా అండి, 9 ముడు చేయాలా లేకపోతే 9 రకాల ఆకులు పువ్వులు కలిపి కట్టాలా తోరంలో? అది అగైన్ కుటుంబ ఆచారం. ఒకళ్ళు ఏం చేస్తారు, ఒకే తాడికి 9 ముళ్ళు వేస్తారు. అవును ఏమ్మా, నేను అదే చేస్తా. ఎందుకంటే 9 పువ్వులు కట్టినా ఉండు చెయ్యి కట్టలేము. ముళ్ళు వేసేసి ఒక పువ్వు ఏదో పెట్టి ఒక పువ్వు పెట్టచ్చు, 9 పువ్వులు పెట్టచ్చు, 9 రకాలు ఇట్లా రకరకాల. అది చెప్తున్నాను కదా, అదేమిటంటే మన కుటుంబ అమ్మ ఇక్కడ 2 విషయాలు ముఖ్యంగా మనం స్థూలంగా ఆలోచిస్తే 2 విషయాలు. ఒకటి మన భావన, అది ఇంపార్టెంట్. అంటే క్రియ వచ్చి ఏమా ఇప్పుడు మనం వీ కెనాట్ క్వశ్చన్ దట్ పర్టికులర్ థింగ్. ఏమిటి, అది 9కి 9 పూలు కట్టలేదు, అందువల్ల ఆవిడ చేసిన దాన్ని ఏమంటారు వ్రతం అంతా కూడా ఇన్ఫీరియర్ అయిపోయింది, లేకపోతే ఆవిడ బంగారు పూలు పెట్టింది దాన్ని చాలా బాగా. అంటే అది ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత పెళ్ళైన కొంతకాలానికి వచ్చేస్తుంది ఆడవాళ్ళకి. కానీ చిన్నపిల్లలకి వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి పాపం. కొంతమంది ఇప్పుడు యుఎస్ లో సెటిల్ అవుతారు, ఆర్ లైక్ పేరెంట్స్ గైడెన్స్ ఉండదు, వాళ్ళకి చాలా డౌట్స్. ఎందుకు నాకే చాలా డౌట్స్ ఉండే ఫస్ట్ ఇయర్ లో. సో అది ఆ డౌట్స్ క్లారిఫికేషన్ కి నేను ఏం చెప్తున్నానంటే, మొట్టమొదట 2 విషయాలు ఇక్కడ. నువ్వు చెయ్యగలిగి చెయ్యలేకపోవడం, ఏమ్మా చెయ్యాలని అనుకున్నా నీ కుదరకపోవడం, అన్ని ఆప్షన్స్ ఉంటాయి. నీ అశ్రద్ధ వల్ల, మన బద్ధకం వల్ల అది మనం చేయలేదు, అది మనం చేయగలం. ఏమ్మా భగవంతుడు చూస్తూ ఉంటాడు కదా. ఏమ్మా రెండవది, నీకు విపరీతమైన శ్రద్ధతో చేయాలని ఉంది. ఏమ్మా నువ్వు ఎక్కడ అమెరికాలో ఉన్నావు, నీకు కావాల్సిన సామాను గాని అవి గాని దొరకలేదు, ఏం చేస్తావు నువ్వు? సో ఐదరువే ఉన్నాయి అక్కడ. ఏమిటంటే భగవంతుడు ఎప్పుడు చూసిన పుష్పం ఫలం తోయం అన్నాడు. ఏది ఇచ్చినా నేను ప్రీతితో స్వీకరిస్తాను అని చెప్పాడు. ఏంటి అక్కడ, నీ మనసు ప్రధానం. మనసు ఎంత బాగా భగవంతుని పాదాల మీద ఏకాగ్రతతోటి ఉంచి పూజ చేశావన్నది మాత్రమే ఆయన స్వీకరిస్తాడు. నువ్వు 9 ముళ్ళు కట్టావా, ఇవన్నీ అది చెయ్యి. ఒకవేళ కాలేదనుకోమ్మా, అది బాధపడకూడదు. మిగతా రోజుల కన్నా, మిగతా పండుగలు వాటికన్నా ఈ శ్రావణ శుక్రవారం అనేసరికి 9తో ఎక్కువ ముడిపడి ఉంటుంది. అంటే 9 సూత్రాలు, 9 ప్రసాదాలు. ప్రసాదాలు కూడా చాలా మంది 9 పెట్టాలని 9 పెట్టాలి. అదే చెప్తాను కదా, మా అవన్నీ కూడా వంశ ఆచారాల్లో ఉంటాయి. కొంతమందికి అలా లేదు. అవును కొంతమంది 5 చేస్తారు, కొంతమంది ఒకటే చేస్తారు. అది ఇవన్నీ కూడా తంతు అంటారు. ఇవన్నీ అది కార్యక్రమాలు, కార్యం. అదేదైతే ఉందో అది వ్యవస్థ. మనకు అనుకూలం, మన కుటుంబ ఆచారాల ప్రకారంగా, మన ప్రాంత ఆచారాల ప్రకారంగా, మన వీలు బట్టి. ఇందాక చెప్పాను కదా, శ్రద్ధతో ఉండి చేయడం, శ్రద్ధ లేకుండా చేయడం, వాటి మీద ఆధారపడి ఉంటాయి. మనకి కావలసిన భగవంతుడు కోరుకునేది ఆత్మ సమర్పణ. మన ఆత్మ, మన సోల్ ఏదైతే ఉందో భగవంతుని పాదాల దగ్గర ఉంచి, నేను భగవంతుడా నాకు చేతనైంది ఇది చేస్తున్నాను, తప్పులుంటే క్షమించు అంతే అనుకోవడం అత్యుత్తమైన పూజ. ఏమ్మా
ఇవన్నీ కూడా అదేలే. అది ఆ డౌట్స్ నువ్వు చెప్పావు, నువ్వు అన్నావు కాబట్టి అది క్లారిఫై చేస్తున్నావు. అవును అవును. అక్కడ ఏమిటంటే అక్కడ కుదరదు, ఏం చేస్తాం. సో అక్కడ అగైన్ దట్ ఎంత శ్రద్ధతోటి మనం భగవంతుని పూజించాం, వ్రతం చేసుకున్నాం, ఇక్కడ మానసికం ఇంపార్టెంట్. నువ్వు మనసులో ఏదో పెట్టుకుని మైండ్ ఎక్కడో పెట్టి ఇవాళ అదే లేట్ వస్తానని చెప్పాను, SMS కొట్టాను, పూజ చేసుకోవాలి, ఇవాళ రేపు ఇబ్బందులు అవి ఏమి లేట్ వస్తాను, టెన్షన్ గబువా చేసేసి అది ఏమవుతుంది, ఒక తంతు అవుతుంది, పూజ కాదు. తంతు అంటే వచ్చాము చేసాము వెళ్ళిపోయాం, అది చెయ్యకపోయినంత ఉత్తమం, టెన్షన్ కూడా ఉండదు నీకు. అట్లా కాదు, ఓకే అలా అవన్నీ ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు, కాదన్ను, మన ప్రస్తుత వ్యవస్థ ప్రకారం అవన్నీ. సో చేసేది 5 నిమిషాలే చెయ్యి, మనస్ఫూర్తిగా చెయ్యి, కనెక్ట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు యాక్చువల్లీ శ్రావణ శుక్రవారం అనేసరికి అమ్మవారిని ప్రతి ఒక్కళ్ళు అమ్మవారి రూపము, కలశానికి మొహం చేసి పెట్టడము అలా అన్ని ఉంటాయి కదండి. అంటే లైక్ ముందు రోజు రాత్రి మోస్ట్లీ చాలా మంది చేసేసుకుంటారు ప్రిపేర్ చేసుకొని, అది ఓకేనా, చేసుకోవచ్చా అలా అని? ఇది చాలా మందికి డౌట్. అండ్ కలశంలో కూడా అంటే కలశం పెట్టేశాక కదా, ఇప్పుడు మేము ఉన్నా అంటే కలశం మీద కొబ్బరికాయ తోటి అమ్మవారి మొహం చేసి పెడతాం. సో కలశంలో వేయాల్సినవి లోపల కొంతమంది, ఇది కూడా ఇంకొక ప్రశ్న దీని నుంచే వచ్చింది, కొంతమంది నీళ్ళు వేస్తారు, కొంతమంది బియ్యం వేస్తారు. అదొకటి చెప్పాలి. అంటే ముందు రోజు చేసేయచ్చా? నీళ్ళు వేస్తే ఏవో రకరకాల ద్రవ్యాలు వేస్తారు, తల్లికి సుగంధ ద్రవ్యాలు, బంగారం, ఏవో, అదొకటి, అలా చేయొచ్చా అనేది. ఇక్కడ ఏది తప్పు ఏది ఒప్పు అనే దానికంటానమ్మా, ఏమి అగైన్ కుటుంబ ఆచారం అంతే. ఒకటి బియ్యం వేసినా కరెక్టే, వాళ్ళు ఆచార ప్రకారం వేస్తారు, దానిలో తప్పేలేదు. నాకు తెలిసినంత వరకు బియ్యం వేస్తారు, బియ్యంలో పెడతారు. లేకపోతే ఇవి కూడా నేను అనేది ఏంటంటే ఆ క్రియ దానికి పక్కన పెడితే, ఏదైతే ఇంతకు ముందు ప్రశ్న అడిగావు, రాత్రే ప్రిపేర్ చేసుకుని చేసుకోవచ్చా అని. ఏమ్మా ఒకటి చిన్నది విషయం చెప్తున్నా, నువ్వు మొత్తం అంతా ప్రిపేర్ చేసేసుకున్నావు, పూజ కూర్చున్నావు, మంచిగా అన్ని అలంకరణ, అది పొద్దున్నే మళ్ళీ లేచావు, స్నానం చేసావు, మంచిగా పూజ దేవుడిని. అప్పుడు ఏం చదువుతావు నువ్వు మంత్రం? ఫస్ట్ అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా స్మరేత్ పుండరీకాక్షం సభాభ్యంతరం పుండరీకాక్షం అనేటప్పటికి ఏమవుతుంది, నీకు పొద్దున్నే లేచి చేసుకునే అవకాశం ఉండకపోవచ్చు. మోస్ట్లీ ఎవరికి ఉంటుందండి, ఎందుకంటే ఈ 5-9 రకాల ప్రసాదాలు ఉండి ఆ తల్లి దగ్గర కూర్చొని తోరం పోసుకొని అన్ని చేసేసరికి టైం అవకాశం ఉండదు. అందువల్ల మనిషి ముందు రోజు తయారు చేసుకుంటాం. అది 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 నీ శ్రద్ధే కదా, అది నీ శ్రద్ధతో ఉండి చేసుకుంటావు కదా. లేకపోతే అది కూడా మానేసి ఏదో మామ అనిపించేసి వెళ్ళిపోవట్లేదు కదా. అక్కడ ప్రాధాన్యం ఏమిటంటే ఆ రోజు చేసినా ముందు చేసినా ఎంత శ్రద్ధతోటి నువ్వు ఈ కార్యక్రమం చేశావు, ఈ పూజ చేసావు అన్నదే అకౌంటబుల్. పైగా ప్రాణ ప్రతిష్ఠ పూజలోనే చేస్తాం కదా. అపవిత్ర నువ్వు అన్ని పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష, దేవం సంప్రోక్ష అంటున్నావు కదా, దేవుణ్ణి కూడా సంప్రోక్ష చేస్తున్నావు కదా, అప్పుడు తర్వాత నువ్వు ఆవాహన చేస్తున్నావు కదా. సో ఇవన్నీ కూడా ఆ మంత్రంతో వెళ్ళిపోతాయి. అదే అలాగే ప్రసాదాలకి బూరెలు చేస్తాం కంపల్సరీగా. గారెలు అంటే పోనీ అప్పటికప్పుడు ఆడుకొని చేసుకోవచ్చు. బూరెలకి కొంచెం ఫర్మెంట్ అవ్వాలి కదా, అంటే ఫర్మెంట్ అవ్వక్కర్లేదు, పులవక్కర్లేదు. కాకపోతే అప్పటికప్పుడు చేయాలంటే కష్టం, అది చేసుకో, అది కూడా ఓకేనా? అంటే ఇక్కడ పదార్థం వచ్చేసరికి అది వండిన పదార్థం అయితే ఆ రోజే ఉండాలి. ఏంటి నానబెట్టుకోవచ్చు, ఆడి పెట్టకూడదు. అదే ఇప్పుడు మామూలుగా మనం బియ్యం మినపప్పు నానబెట్టి ముందు రోజు నానబెట్టి పొద్దున్న వేసుకునే ముందు ఆడి అప్పటికప్పుడు వేసేయాలి. కొంతమంది అంటే లైక్ ఈ డౌట్ పెట్టుకుంటారు, ఆడేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుని మరుసటి రోజు, కానీ అది చెల్లదు. సాధ్యమైనంత వరకు అప్పుడే చేసుకుంటే ఉత్తమం. కానీ నువ్వు ఆల్రెడీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసావు కదమ్మా, ముందు రోజు స్టార్ట్ చేసావు. ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ పిండి ఆడేవా బెటర్ చేసావా లేదా అన్నదే కదా క్వశ్చన్. దేర్ ఇస్ నో డిఫరెన్స్ అకార్డింగ్ టు మీ, అంతే కదమ్మా. నానబెట్టావు, పిండి ఆడించి లోపల పెట్టావు. అదర్వైజ్ ఏం చేస్తున్నావు, ఆడకుండా పొద్దున్న పిండి డ్రిప్ చేసావు. ఊర్లు వేసే ప్రాసెస్ ఫ్లో ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ ఫ్లో ప్రకారం 1 day
ఆ బ్యాటర్ చేసి పెట్టాలని ఉంటే అదే. ముందు చేసుకోవచ్చు, అదే లేదు అదర్వైజ్. ఆ, వరలక్ష్మి వ్రతం గురించి యాక్చువల్లీ వ్రతం చేసిన తర్వాత ఆ, వరలక్ష్మీదేవి మనకి ప్రసాదించేది ఏమిటంటే ఉమ్, అష్టైశ్వర్యాలు కోరుకోవాలి. అష్టైశ్వర్యాలు అంటే 8 రకాల ఐశ్వర్యం. ఐశ్వర్యాలు. 8 రకాల ఐశ్వర్యం అంటే కేవలం ధనమే కాదు, ఉమ్, ఏమో 8 రకాలు ఉన్నాయి. ఉమ్, ఏమిటి? 1 ధనం, ఉమ్, భూమి, ఉమ్, విజ్ఞానం, ఉమ్, ప్రేమ, ఉమ్, కీర్తి, ఉమ్, సంతోషం, ఉమ్, ఏమ్మా బలం, ఉమ్. ఇంకోటి ఏమిటి? సౌభాగ్యం. ఆ? సౌభాగ్యం. సౌభాగ్యం. ఓకే, సౌభాగ్యం. సో ప్రేమ, కీర్తి, ఉమ్, ధనం, భూమి, విజ్ఞానం, సంతోషం, సో ఇవన్నీ కలిసినవి ఉమ్, అష్టైశ్వర్యం అంట. ఉమ్, సో 8 రకాల ఐశ్వర్యాలు ఉంటేనే గాని మనిషి సంపూర్ణ ఐశ్వర్యవంతుడు కాడు. అవును. ఉమ్, లక్షల కోట్ల ఆస్తి ఉంది, ఉమ్, శాంతి లేదు, ఉమ్. ఐశ్వర్యవంతుడు కాదు. అంతే. అవును. ఎకరాల భూమి ఉంది, అవును. బలం లేదు, అనారోగ్యంగా ఉన్నాడు, మంచాన్న పడ్డాడు, అంతే. 1000 ఎకరాల భూమి ఉంది, అవును. ఐశ్వర్యుడు కాదు, ఉమ్, ఏదీ లేదు. అవును. టైంకి తిని హాయిగా ఆరోగ్యంగా ఉండి నిద్రపోతున్నాడు. సో ఈ అష్టైశ్వర్యాలు అవును. సమపాళ్లలో ఇవ్వమని భగవంతుని కోరుకునేది. ముఖ్యంగా వరలక్ష్మీదేవిని కోరుకునే అదే ఈ వరలక్ష్మి వ్రతం ద్వారా కోరుకునే విషయం ఏమిటంటే, ఇది కోరుకోవాల్సిన విషయం ఏంటంటే అష్టైశ్వర్యాలు ప్రసాదించు తల్లి ఉమ్, అని నీ పూజానంతరం అమ్మవారిని కోరుకోవాలి. ఉమ్, సో ఇవన్నీ ఉన్నప్పుడే ఉమ్, సంపూర్ణమైన వ్యక్తి అవుతాడు, ఆశీర్వదించబడిన ఉమ్, మనిషి అవుతాడు. ఉమ్. సో ఇది ఈ ఈ ఈ శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం నాడు, వరలక్ష్మి వ్రతం నాడు కోరుకోవాల్సిన విషయం ఇది. ఓకే. మరి కొంతమంది కొత్త వస్తువు కాయిన్ కొని పెడతారు. ఇప్పుడు ఈ మధ్య అక్షయ తృతీయకి ఎక్కువ అయిపోయింది ఈ మధ్య మనకి. మామూలుగా అయితే అంతకు ముందు లేదు. మనకి ఫస్ట్ నుంచి శ్రావణ మాసంలో రూపు కొనుక్కొని పెట్టుకునేవాడు. కరెక్ట్. అది అది మంచిదే కదా తల్లి. ఇప్పుడు బంగారం కొనుక్కుంటున్నావు, రూపు లక్ష్మీ అమ్మవారి రూపు కొనుక్కుని పూజలో పెడుతున్నావు, పూజలో పెట్టుకుని నువ్వేదో మంగళసూత్రాల్లో కట్టుకుంటావు, లేకపోతే ఒక చైన్ వేసి లాకెట్ పెట్టుకుంటావు. ఈ రకంగా నీకు ధనం బంగారం అవరింది కదా, ప్లస్ అమ్మవారి రూపు చేయించుకుంటున్నావు. ఓకే. ఇప్పుడు యాక్చువల్లీ మీరు చెప్పారు కదా మంగళగౌరి కొన్ని ప్రాంతాల్లో 4 సంవత్సరాల ముందే చేసి 5వ సంవత్సరం పెళ్తారు. అలాగే శ్రావణ శుక్రవారం కూడా పెళ్లి కాని పిల్లలు చేయొచ్చా? ఆడపిల్లలు అందరూ చేసుకునే విషయం ఇది, పెళ్లితో సంబంధం లేదు ఇది. ఆడపిల్లలు అందరూ కూడా పెళ్ళైన వాళ్ళు అంటే వ్రతాలు నోములు మామూలుగా పెళ్ళయ్యాక ఎక్కువ చేస్తారు. ఇది వరలక్ష్మి వ్రతం అన్నది అందరికి, మంగళగౌరి వ్రతం అన్నది నువ్వు చెప్పింది ఏమ్మా జనరల్ గా అర్థమైంది. ఇప్పుడు వైభవ లక్ష్మి వ్రతము, సంతోషి మాత వ్రతం అలా పర్టికులర్ గా తీసుకున్నది కాదు మనం. ఇది బై డిఫాల్ట్ ప్రతి ఒక్కళ్ళు అందరూ, చిన్న పిల్ల కూడా ఆడపిల్ల అయితే చాలు అక్కడ వ్రతంలో చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతం. అలాగే ఇప్పుడు ఈ శ్రావణ మాసంకి పర్టికులర్ గా ఈ పువ్వులు, ఈ రంగు, ఈ ప్రసాదాలు అలా అలా అంటే ఉంటది కదా, మాకు కూడా బాగా కనెక్ట్ అయ్యేటట్టు చేయాలి, అమ్మవారిని ప్రసన్నం చేసేసుకోవాలని. అంటే అగైన్ ఐఎమ్ టెల్లింగ్ దట్ అదే ఏదైనా మనసు పెట్టి చేస్తాం భావన, అది ఓకే. అపార్ట్ ఫ్రమ్ దట్ సో ఆ విషయాలకు వెళ్ళాను అనుకో, ఇప్పుడు ఎలా ఉంటుందంటే అమ్మా అది చెప్పానుకో, జనరల్ గా అది మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది. ఆహా చామంతి పూలే వాడాలి అని జరిగి లేని దాన్ని మళ్ళీ కూడా నేను అనేది కూడా అదే చెప్తాను. వ్యవస్థ అక్కడ ఏది అవకాశం ఉంది, ఇందాక చెప్పినట్టు శ్రద్ధ ఉండాలి, అంతే. అవకాశం లేకపోతే మనం ఏం చేయలేము. అవకాశాలు ఉన్నాయి, శ్రద్ధ లేదు, నిరుపయోగం. ఓకే ఓకే. ఏంటంటే ఏ పువ్వుతో చేసామని కాదు, ఓకే, ఎంత మనసుతో చేసామని. ఓకే. అందుకే పూజ చేసేటప్పుడు ఒక నాకు తెలిసిన కొంతమంది భక్తురాలు ఏం చేస్తారు తెలిసినమ్మా, పువ్వు అన్నది ఒక వస్తువు అక్కడ మీకు అర్థం చేసుకో. పువ్వు మానసికంగా కూడా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదో తామర పువ్వు దొరకలేదు ఆ రోజు, మనసులో అది తలుచుకొని ఆవిడ దగ్గర పాదాల దగ్గర పెట్టేసినట్టు చేసిన వారికి ఇప్పుడు షోడశోపచారాలు చేస్తాం, కాళ్ళు గడుగు పాదం పాదం మానసిక పూజ.
అప్పుడు నీళ్ళు వేసినప్పుడు అది మనం భావించాలి, అమ్మవారి కాళ్ళు గడుగుతున్నట్టు భావించాలి, అలాగే అమ్మవారి చేయి గడుగుతున్నట్టు భావించాలి, అమ్మవారికి తీర్థం ఇస్తున్నట్టు భావించాలి. ఏమా ఆ భావనలోనే ఉంది. అందుకే పూలు వేసేటప్పుడు భగవంతుడి మీద ఏం చేస్తారంటే, కొంతమంది చూశాను నేను, ఇలా తీసుకుని హృదయానికి హత్తుకుని, అంటే నా హృదయ పుష్పం ఇది, దిస్ ఈజ్ ఇమ్మెటీరియల్, దిస్ ఈజ్ నాట్ ద ఇది బంగారు పువ్వు కావచ్చు, గడ్డి పువ్వు కావచ్చు, లేకపోతే చామంతి పువ్వు కావచ్చు, మందార పువ్వు, ఏదైనా ద్వారా నా హృదయాన్ని నీకు సమర్పిస్తున్నాను, నీ పాదాలు చెందుతారు. చాలా మంది ఇక్కడ హత్తుకుని వేస్తారు దాని వల్ల మనం మెసేజ్ ఏమిటంటే, దిస్ ఈజ్ ఎ మెటీరియలిస్టిక్, దిస్ ఈజ్ హార్ట్ ఫెల్ట్ పూజ, ఆత్మతో పూజ చేస్తున్నాం అన్న భావన రావాలి. ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఇవన్నీ చాలా చిన్న చిన్నవి అనిపిస్తాయి. ఓకే, అయితే ఫైనల్ గా ఇప్పుడు పూజ వ్రతం అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే సాయంకాలం కూడా దీపం పెట్టుకుంటాం. భోజనం మామూలుగా మధ్యాహ్నం చేసేస్తారా? దీనికి శ్రావణ శుక్రవారానికి చేయొచ్చు అంటే కొంతమంది ఉంటారు, పలహారం తీసుకుంటారు, మళ్ళీ ఎవరికి వాళ్ళు. సో మరుసటి రోజు శనివారం ఉద్వాసన చెప్తాం కదా, ఆ ఉద్వాసన చెప్పినప్పుడు ఆ కొబ్బరికాయ, ఆ నీళ్లు, ఆ పువ్వులు ఏం చేయొచ్చు అంటే, కొబ్బరికాయ కొంతమంది ఏమో కొట్టేస్తారు, కొంతమంది ఏమో అమ్మవారి కింద భావించాం కదా అని నదిలో కలుపుతారు. అది అసలు కొంతమంది అలా ఉంచేసుకుంటారు వరకు. నెక్స్ట్ ఇయర్ దాకా కూడా ఉన్న వాళ్ళ ఇల్లు చూసాను నేను, అంటే లైక్ సంవత్సరం చేసింది ఉంచుకుంటారు. అది అంటే ఇక్కడ ఏంటంటే మెటీరియలిస్టిక్ ఏంటంటే, అక్కడ అసలు మామూలుగా ఏది చేయొచ్చు మెటీరియలిస్టిక్, బట్ ఏది కరెక్ట్ అని అంటే లైక్ నువ్వు అమ్మవారిని ఆవాహన చేసావు, పూజ చేసావు, ఉద్వాసన చేసేసావు. ఉద్వాసన చేసేసావు అంటే ఏమిటి? అదేలేండి, కదిలించాం, అమ్మవారు కదిలించాం, అమ్మవారు వెళ్ళిపోయారు, లేరు. ఇంకా అది కాయతో సమానం. అంటే దాన్ని భగవంతుడు ఫస్ట్ బేసిక్ ప్రిన్సిపల్ ఒకటి ఏంటంటే అమ్మా, దేన్ని కూడా వృధా చేయమని చెప్పలేదు, అదేలేండి. దాన్ని ఉపయోగించుకో, ప్రసాదం చేసుకో. ఎంత దాన్ని బెల్లం పాకం పెట్టి మంచిగా కొబ్బరి ఉండలు చేసి ప్రసాదం పెట్టి అందరికి. అదేలేండి, ఓకే. అట్లా అర్థమైంది. ఇప్పుడు ఇది క్షేత్రపాలక పూజ అంటారు, అదేమన్నా అంటే క్షేత్రపాలక పూజ జనరల్ గా గుళ్ళల్లో చేస్తారు అంతే. ఓకే, అలాగే 64 యోగిని పూజ అంటారు, అది దీనికి సంబంధించింది ఏం కాదు, శ్రావణ మాసానికి. ఓకే ఓకే, ఇంకా మా ప్రేక్షకులకి ఇంకా ఏమన్నా అసలేం వదిలేసావు నువ్వు? ఏంటది? పౌర్ణమి అడిగాను యాక్చువల్లీ, రాఖీ పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి. అవును, ఇంపార్టెంట్ కదా, అవును, దేశం మొత్తం. అంటే నాకు అన్నయ్య లేడు అందుకే. ఓకే, అయితే ఏమిటంటే ఇక్కడ రాఖీ పౌర్ణమి అన్నది చాలా విశేషం. రాఖీ పౌర్ణమి, ఇక్కడ రాఖీ పౌర్ణమికి 3 ప్రత్యేకతలు ఉన్నాయి. ఓకే అండి. ఒకటి ఏమంటే శ్రావణ పౌర్ణమి, అంటే రాఖీ పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి, లేకపోతే మీకు జంధ్యాల పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, రాఖీ పౌర్ణమి. ఇంకోటి హయగ్రీవ జయంతి. ఓహో, హయగ్రీవ జయంతి, హయగ్రీవుడు పుట్టినరోజు అనమాట. చదువుకి ముఖ్యం కదా ఆయన ఈ మధ్య. హయగ్రీవుడు అంటే ఎవరు? విష్ణు అంశ, విష్ణు యొక్క అవతారం. అవును అవును. హయగ్రీవ జయంతి అంటే, హయగ్రీవుడు ఏమిటంటే ఏకాగ్రతకు, సూక్ష్మమైన ఆలోచన చేసేదానికి, విద్యకి, విజ్ఞానానికి ఆయన్ని కొలుస్తారు. మన సైడ్ ఇక్కడ తక్కువ. ఏమా ఇప్పుడు కర్ణాటక ఏరియాలో హయగ్రీవ పూజ చాలా విశేషంగా చేస్తారు, విష్ణు స్వరూపం అని. సో ముఖ్యంగా విద్యార్థులు, ఎడ్యుకేషన్, ఈ నాలెడ్జ్ బేస్డ్ గా ఉండేవాళ్ళు ఈ మధ్య హయగ్రీవ హోమం చేస్తారు, హయగ్రీవ హోమం చేస్తారు. ఏమ్మా, ఇది చాలా విశేషం. సో హయగ్రీవ పూజ అనేది చేస్తారు శ్రావణ పౌర్ణమి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరి జంధ్యాల పౌర్ణమి నాడు ఎవరైతే ఈ జంధ్యాధారణ ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఏడాది పాటు వాళ్ళు ధరించిన జంధ్యం ఏదవుతుందో దాన్ని ఉపసంహరించి కొత్త జంధ్యాన్ని
వేసుకుంటారు. జంధ్యం అంటేనే దాని అర్థం ఏమిటంటే అది గాయత్రి మాత రూపం. గాయత్రి మాత రూపం అది. ఏమి దాన్ని ఏమంటారంటే బ్రహ్మసూత్రం అని కూడా అంటారు. ఏమ్మా ఈ గాయత్రి మాత ఏదైతే ఉందో అగైన్ నాలెడ్జ్ బేస్డ్ ఏదైతే విజ్ఞానాన్ని సంబంధించిన ఏకాగ్రతకు సంబంధించినంత వరకు విజ్ఞానాన్ని 10 మందికి పంచే స్వభావం గాయత్రి మాత. వేద స్వరూపిణి, అమ్మవారి చేతిలో వేదాలు ఉంటాయి. గాయత్రి మాత వేదాలకి ఆవిడే సృష్టి. అలాంటి ఆ వేద అధ్యయనంలో ఉన్నవాళ్ళు ముఖ్యంగా ఈ వేద పఠనం, వేద పౌరోహిత్యం ఇలాంటి వర్గాల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ శ్రావణ పౌర్ణమి నాడు జంధ్యాన్ని వాళ్ళు పాతదాన్ని విసర్జించి కొత్త దాన్ని యజ్ఞోపవీతను ధారణ చేస్తారు. ధారణ చేయడం వల్ల ఏమవుతుందంటే 2 విషయాలు ఇక్కడ. ఒకటి ఏమిటంటే ఈ పవిత్రమైన రోజు భగవంతుని అమ్మవారిని ప్రార్థిస్తూ అది చేయడం. రెండోది ఏమిటంటే ఈ సంధ్యావందన కార్యక్రమం ఏదైతే ఉందో ప్రతిరోజు చేయాల్సిన త్రికాల సంధ్య ఏదైతే ఉందో ఆ యొక్క బలాన్ని వీళ్ళు ఈ రోజు నుంచి మళ్ళీ పునఃప్రారంభిస్తారు అనమాట. ఆల్రెడీ చేసే ఉంటుంది, రెగ్యులర్ గా ఉంటుంది. ఈ శ్రావణ పౌర్ణమి అంటే ఎప్పుడు కంటిన్యూస్ యాక్టివిటీ. ఆ జంధ్యం ఎప్పటికీ దానికి గాయత్రి మంత్రం మళ్ళీ దాన్ని కొత్త జంధ్యం మొదలు ఆ రోజు నుంచి మళ్ళీ ఆ సంవత్సరం అయితే సంవత్సరం దాకా ఆ జంధ్యం అలాగా కంటిన్యూస్ గా గాయత్రి తోటి కంటిన్యూ చేసి వాళ్ళు ఆ యొక్క వాళ్ళు చేస్తున్న వృత్తిలో వాళ్ళు చేస్తున్న ఏదైతే ఉద్యోగం గాని దాంట్లో గాని వాళ్ళు ఏమిటి వాళ్ళు బేసిక్ గా పురుల హితం కోరేవాళ్ళు. పౌరోహితం పురోహితం. అసలు వాళ్ళకి అల్టిమేట్ గా పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపయోగపడేలాగా వీళ్ళ శక్తి ఏదైతే ఉందో వీళ్ళ ఏదైతే జ్ఞాన మార్గం ఏదో ఒంట్లో బాగాలేదని ఎవరో వస్తారు, ఈ 5 రోజులు జపం చేసుకో లేకపోతే ఇలాంటి వాళ్ళు గైడెన్స్ ఇవ్వడానికి ఈ మాత అనుగ్రహం ఉంటుంది వీళ్ళకి. అదే స్వామి ఇది గాయత్రీ దేవిని మరొకసారి ప్రార్థిస్తూ వాళ్ళు ఈ కార్యక్రమంలో ముందుకెళ్తారు. అది జంధ్యాల పౌర్ణమి. మూడవది రాఖీ పౌర్ణమి గురించి ఏమి ఇది ముఖ్యంగా అన్న చెల్లెల అనుబంధానికి ఏమ్మా మన హిందూ సంస్కృతిలో 2 సార్లు ఇలాంటి ఉత్సవాలు ఉన్నాయి. ఇలాంటి ఒకటి ఏమిటంటే దీపావళి తర్వాత వచ్చే భగిని హస్త భోజనం అని. అవును, అక్క చెల్లెలకి. అన్నా చెల్లెలు, అక్క తమ్ముడు, అక్క చెల్లెళ్ళు కూడా చేసుకుంటారు కదా. ఎట్లా ఉంటుందంటే అది మరి లేదు అంటే కలవచ్చు దానికి కాదు. అసలు యముడును యమునాదేవి, యముడు చెల్లెలు యమునాదేవి. యమునాదేవి అన్నయ్య నువ్వు ఎప్పుడు చూసినా నరకంలో బిజీగా ఉంటున్నావు, నువ్వేమిటి సంగతి, నువ్వు ఏమిటి మా ఇంటికి పోయినారు రావాడిని, అది అదొక కథ. అప్పుడు ఆ రోజున ఆయన ఆమె ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాడు. అది భగిని హస్త భోజనం అంటారు. అక్కయ్య గాని చెల్లెలు గాని వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్న గాని తమ్ముడు గాని వాళ్ళ ఇంట్లో భోజనం చేయాలి. అమ్మాయి వాళ్ళ ఇంట్లో, అమ్మాయి దగ్గరికి వెళ్ళి, ఇదేమో అబ్బాయి దగ్గరికి వచ్చి. ఆ అమ్మాయి చెల్లెలు గాని అక్క గాని ఏం చేస్తారంటే తమ్ముడు అన్న దగ్గరికి వచ్చి రాఖీ కడతారు. ఈ రక్షాబంధం. ఇక్కడ ఒక చిన్న పొరపాటు జరుగుతుంది. ఏంటంటేనమ్మా, ఏదైతే రాఖీ అలా మార్కెట్ లోకి వెళ్ళి కొనేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి కట్టేసి వచ్చేస్తున్నారు, అదేమిటి తంతు. అది కాదు, అలా చేయకూడదు. ఎలా చేయాలంటే దాని పద్ధతి, నువ్వు కొనుక్కోవాలి, ఓకే నువ్వు తయారు చేయొచ్చు, కొనుక్కోవచ్చు, ఏదైనా. అది కట్టే ముందు దేవుడి దగ్గర పెట్టాలి. రక్ష, అన్న రక్ష, తమ్ముడు రక్ష కదా. ఇవాళ షాప్ వాడు రక్ష ఇస్తారు కదా బాబా, అట్లా. అది మొట్టమొదటి దేవుడి దగ్గర పెట్టాలి.
ఓకే, అది ఆ మన రక్ష మందిరం- ఇక్కడ ఉంటది. ఇప్పుడు మనం ఎలా అయితే Exactly. వ్రతాలు నోములు చేసుకున్నప్పుడు రక్ష కట్టుకుంటామో, దేవుడి దగ్గర పెట్టి కడతాం కదా, ఆ, ఆ యొక్క రక్షాబంధుని నువ్వు కొను, ఆ, కొని ఎక్కడ పెట్టాలి? ఆ. మన మందిరంలో, మన గుడిలో, మన 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 ఇంట్లో పెట్టి దేవుడి దగ్గర పెట్టు, అది కాసేపు ఉంచు, అది. మంచిగా ఆ, దండం పెట్టు. ఆ, నా తమ్ముడికి, నా అన్నకి ఆ, భగవంతుడా రక్షగా ఉంది. రక్షగా ఉండు. ఈ రక్షా బంధనం ద్వారా మా యొక్క అన్నా చెల్లెల బంధాన్ని ఉమ్, మంచిగా చూడు ఉమ్, అని చెప్పి దండం పెట్టుకుని ఉమ్, అది తీసుకొచ్చి ఉమ్, అన్నకి కట్టాలి. ఓకే, కట్టి హారతి ఇచ్చి ఉమ్, ఇంత స్వీట్ నోట్లో పెట్టాలి. అది ఇది Process. పద్ధతి, ప్రాసెస్. ఇది మనం మిస్ అవుతున్నాం. అవును, షాప్ లో కొనిస్తున్నాం, వాళ్ళ ఇంటికి వెళ్తున్నా కట్టేస్తున్నాం, లేకపోతే రోడ్డు మీద ఎక్కడ కనపడతాడు కట్టేస్తున్నాం. అంటే కట్టేస్తున్నాం. అన్ని ఈ పద్ధతులు మనం మిస్ అవుతున్నాం. అవును, జస్ట్ ఐ వాంట్ టు హైలైట్. కరెక్ట్ అండి. ఇప్పుడు దాకా ఎవరు నిజంగా చెప్పలేదు, నాకు తెలిసినంత వరకు నేను వినలేదు. కరెక్ట్ పద్ధతి అది యాక్చువల్లీ. నువ్వు అసలు ఈ రోజు ఎందుకు నువ్వు లేకపోతే ఇంకో రోజు కట్టుకోవచ్చు కదా. అవును, అవును, ఈ రోజు ఎందుకు పౌర్ణమి రోజు, రక్ష ఆ రోజు శ్రావణ కట్టి, పౌర్ణమి ఇంత కార్యక్రమం పెట్టుకుని ఇంత ఇది చేసుకుని అక్కడ నువ్వు కట్టే ముందు ఒక సెకండ్ పెట్టి దండం పెట్టుకొని కడితే దండం ఆ పెట్టుకుని పద్ధతిగా ఉంటుంది. భగవంతుని దండం పెట్టు ఫస్ట్. ఇంకా ఇలా నేను మా అన్నయ్య అదే, క్షేమంగా ఉండాలి. అవును, ఇలాగా అన్నదమ్ములు ఆ అన్నా చెల్లెల మధ్య బంధాన్ని పెంపొంచడానికి మన హిందూ మతంలోనే ఈ పద్ధతులన్నీ పెట్టారు. అదేనండి. సో మనం శ్రావణ సోమవారం మొదలుకొని మంగళవారం, శుక్రవారం, శనివారం, పౌర్ణమి అన్ని చెప్పుకున్నాము. చాలా అంటే కృతజ్ఞతలు, మీ విలువైన సమయాన్ని మా స్టూడియోకి వచ్చి కేటాయించినందుకు ప్రసాద్ గారు చాలా చాలా కృతజ్ఞతలు. మళ్ళీ అలాగే వినాయక చవితికి ఇంకొకసారి కలుసుకొని వాటి గురించి భగవంతుడి discuss చేసుకుందాం. మనదేం లేదు, ఆయన చెప్పినవి మనం ఇక్కడ మాట్లాడుకున్నాం అంతే. ఇవన్నీ పద్ధతులే, కానీ కొన్ని కొన్ని మిస్ అవుతుంటాం కాలక్రమంలో. అది మనం రీకలెక్ట్ చేసుకుని ఓకే, ఓకే, నమస్కారం. చాలా చాలా థ్యాంక్స్. నమస్తే అండి. ఇది ఇవాల్టి శ్రావణ మాసం చర్చ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. యూబ్లెట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. రక్తదానం చేయండి. ప్రాణదాతలు కండి.